సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ లెసన్ యాక్చువల్గా 15th లెసన్. ఈ లెసన్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి అంటే, ఫ్లాష్లో ఒక ఆబ్జెక్ట్కి మనం పైవట్ పాయింట్స్ని సెట్ చేయొచ్చు. బై డిఫాల్ట్ అనేది ఫ్లాష్ ప్రతి ఆబ్జెక్ట్కి పైవట్ పాయింట్స్ని మిడిల్లో ప్లేస్ చేస్తుంది. ఆ యొక్క పైవట్ పాయింట్ మనం చేంజ్ చేయడం ద్వారా కొన్ని కాంప్లెక్స్ యానిమేషన్స్ లైక్ డోర్ ఓపెన్ చేయడం, లేదంటే ఒక ఆబ్జెక్ట్ బాటమ్ సైడ్ నుండి రొటేట్ చేయడం, లేదంటే టెక్స్ట్ టాప్ నుండి స్కేల్ అప్ అవడం, ఇలా కాంప్లెక్స్ యానిమేషన్స్కి మనకు పైవట్ పాయింట్స్ చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంటాయి. ఈవెన్ మనకు ఒక ఆల్బమ్లో పేజెస్ మూవ్ అవ్వాలి, రొటేట్ అవ్వాలి యాజ్ ఏ పేజ్గా అన్నప్పుడు ఈ పైవట్ పాయింట్ అనేది బాగా పనిచేస్తుంది. సో అది ఎలాగో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఓపెన్ యువర్ ఫ్లాష్. ఇక్కడ పైవట్ పాయింట్కి సింపుల్ ఎగ్జాంపుల్ ఒక రెక్టాంగిల్ తీసుకోండి. మీకు కాన్సెప్ట్ తెలియాలి అన్నప్పుడు ఒక రెక్టాంగిల్. సో ఇక్కడ మీకు ఒక ఎనీ కలర్, మీకు నచ్చిన కలర్, గ్రే కలర్. సో నేను దీన్ని రైట్ క్లిక్, క్రియేట్ క్లాసిక్ ట్విన్, ఒక 60లో F6. కానీ F6 ఇచ్చే ముందే దీనికి పైవట్ సెట్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఈ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ క్లిక్ చేస్తేనే మనకి పైవట్ తెలుస్తుంది. ఈ పాయింట్ నేను ఎక్కడ టాప్ సైడ్ ప్లేస్ చేయాలి అంటే ఇలా క్లిక్ చేసుకొని డైరెక్ట్గా తీసుకెళ్ళి టాప్లో ప్లేస్ చేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని 60 ఇచ్చి F6, ఈ స్టార్టింగ్లో ఇప్పుడు నేను సైజ్ తగ్గిస్తే సే ఫర్ ఎగ్జాంపుల్ 20 ఇచ్చాను. ఈవెన్ ఇప్పుడు నేను రొటేషన్ ఇచ్చిన, ఇప్పుడు దీన్ని మూవ్ చేసామనుకోండి. సో ఇక్కడ క్లిక్ చేసి ఇలా మూవ్ చేస్తే ఇలా లైక్ ఒక ట్రాన్సిక్షన్ లాగా వస్తుంది, ఎందుకంటే టాప్ సైడ్ ఆ పైవట్ పాయింట్ ఉంది. సో ఇన్ సేమ్ వే ఇంకొక లేయర్లో పేస్ట్ ఇన్ ప్లేస్ ఇదే ఆబ్జెక్ట్ని కొంచెం రైట్ సైడ్ మూవ్ చేసి దీనికి కూడా క్రియేట్ క్లాసిక్ ట్విన్. ఈసారి సెంటర్ పాయింట్ అనేది దానికి టాప్ ప్లేస్ చేసాం కదా, దీనికి ఒక్కసారి బాటమ్ ప్లే చేద్దాం సో దట్ మనకు వేరియేషన్ తెలుస్తుంది. సో F6, దీనికి స్టార్టింగ్లో సో 20 ఇచ్చాను. అంటే ఇప్పుడు మనం రోలర్ కంట్రోల్ ఆర్తో వ్యూలోకి వెళ్ళి రోలర్ని ఆన్ చేస్తే రోలర్ ఇక్కడ మనం టాప్ సైడ్ దీనికి సెట్ చేశాను, బాటమ్ సైడ్ దీనికి సెట్ చేశాను. ఓకే, దీనికి రైట్ సైడ్ ఒక రోలర్ని మనం క్రియేట్ చేస్తాను ఇట్లా, సో దట్ మనకి విజువల్గా తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. సో మనకి ఎస్పెషల్లీ స్లైడ్ షోస్, బ్యానర్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, ఇది ఓకే ఫైన్. సో ఇప్పుడు మనకి లైబ్రరీలోకి వెళ్ళిపోతే కంట్రోల్ L అనేది లైబ్రరీ, ఇది ట్విన్. నేను ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తే అక్కడ చేంజ్ అయిపోతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్ టు స్టేజ్ ఆర్ లైబ్రరీ, స్టేజ్ అంటున్నాను. ఇక్కడ మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిక్చర్ తీసుకుంటున్నాను, ఈ పిక్చర్. సో ఇప్పుడు నేను దీన్ని కంట్రోల్ B 2 times దీన్ని సెలెక్ట్ చేసి ఐడ్రాపర్తో దీనిపైన క్లిక్ చేస్తే ఆ పిక్చర్ ఇక్కడ వస్తుంది. అది ఇంతకుముందు ట్యూటోరియల్లో నేను చెప్పాను. సో దీన్ని పిక్చర్ సైజ్ తగ్గించడానికి మనం యూజ్ చేయాల్సిన టూల్ గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్. ఈ గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ కూడా మనకు తెలుసు. ఓకే, నేను కొంచెం దీన్ని సైజు తగ్గించుకొని ఈ ప్లేస్లో ఇన్సర్ట్ చేస్తున్నాను సో దట్ మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇక్కడ నుండి ఇది వస్తుంది. సో అదే పిక్చర్ దీనికి యాడ్ చేయాలి అనుకుంటే సో లైబ్రరీలోకి వెళ్ళిపోయి మళ్ళీ ట్విన్ 2లో డబుల్ క్లిక్, ఇక్కడ మళ్ళీ పిక్చర్, ఇన్సర్ట్ అనదర్ పిక్చర్. సే ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి ఇది తీసుకుందాం. సో సేమ్ స్టోరీ, కంట్రోల్ B, ఈ ఇమేజ్లో కావాలి కాబట్టి ఐడ్రాపర్తో దీన్ని పిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఈ ఇమేజ్ని డిలీట్ చేసేసుకొని సో ఈ గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్తో దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం సైజ్ తగ్గించుకోవచ్చు. కొంచెం పక్కకు మూవ్ చేసి తర్వాత తగ్గిద్దాం. సెలెక్ట్, కొంచెం సైజ్ తగ్గించుకొని ఈ ప్లేస్లో మనం ప్లే చేద్దాం సో దట్ మనకి ఈజీగా ఉంటుంది. కొంచెం బాటమ్ సైడ్ ఈ మౌస్ కొంచెం హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది, ఎందుకంటే ఫైన్. ఇప్పుడు దీన్ని మనం టచ్ చేసామనుకోండి, ఇదేమో బాటమ్ సైడ్ టు టాప్, అది టాప్ టు బాటమ్ వచ్చింది. ఇన్ కేస్ మీకు ఒక న్యూ డాక్యుమెంట్లో ఈసారి ఒక పేజ్ టైప్ కావాలనుకోండి, సో ఒక పేజ్ టైప్ సెలెక్ట్. సో ఈ టాప్ సైడ్లో నేను కొంచెం ఒక పేజ్ లాగా ర్యాపప్ చేస్తున్నాను, కొంచెం బెండ్ టైప్లో చేస్తున్నాను. సో దీన్ని కాపీ, దీనికి నేనేం చేస్తున్నానంటే క్రియేట్ క్లాసిక్ ట్విన్, సెంటర్ పాయింట్ని సెలెక్ట్, సెంటర్ పాయింట్ ఈసారి నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను, ఇక్కడ ప్లేస్ చేసి F6. మనం డైరెక్ట్గా స్టార్టింగ్లో
ఇది ఎండింగ్. ఇలా ప్లేస్ చేసామనుకోండి, ఇలా స్వాప్ చేసుకొని కొంచెం పైకి ఇలా ర్యాప్ చేస్తే మనకి అది మూమెంట్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది, ఒక పేజ్ లాగా రొటేట్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి సిచ్యువేషన్స్కి మనకి పైవట్ పాయింట్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా మీకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ సర్కిల్, లేదంటే ఒక సింపుల్ టెక్స్ట్, SEO స్కిల్స్. ఈ టెక్స్ట్లో దీనికి కూడా పైవట్ పాయింట్ మనం సెట్ చేయవచ్చు. రైట్ క్లిక్, క్రియేట్ క్లాస్ ట్విన్, సెంటర్ పాయింట్ ఎక్కడ ప్లేస్ చేయాలనేది సెలెక్ట్ చేసుకొని ఈసారి సెంటర్ పాయింట్ నేను ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను F6 స్టార్టింగ్లో దీన్ని ఇంకొక 500 ప్లేస్ చేస్తాను. 500 అంటే 200 ప్లేస్ చేద్దాం. స్టార్టింగ్లో ఒక 50 ప్లేస్ చేద్దాం. ఇప్పుడు నేను దీన్ని ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ నుండి ర్యాపప్ అవుతుంది. ఇన్ కేస్ మనకి స్టార్టింగ్లో దీన్ని రొటేషన్ ఇచ్చామనుకోండి, సే క్లాక్ వైజ్ 1, అలాగే ఈజింగ్ 100, సో సెలెక్ట్ చేసి 100 ఇవ్వాలి. ఓకే ఫైన్. ఇప్పుడు నేను రొటేట్ చేస్తే ఆ పాయింట్ నుండి రొటేట్ అవుతూ సైజ్ పెరుగుతుంది. లాస్ట్కి వచ్చేలోపు అది ఫేడ్ అవ్వాలి అనుకుంటే సెలెక్ట్ చేసి ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి కలర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళిపోయి, సో సెలెక్ట్ ఇక్కడ ఆల్ఫా 0, సో దట్ ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ క్లిక్ చేశాను అనుకోండి, అలా రొటేట్ అవుతూ అది బ్యాక్గ్రౌండ్లో ఫేడ్ అయిపోతుంది. కానీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇమేజ్ ఉన్నప్పుడు మీకు ఇంకా ఈ ఎఫెక్ట్ క్లియర్గా తెలుస్తుంది. సో వీటిల్ని మనం ఫ్లాష్ లాంగ్వేజ్లో పైవట్ పాయింట్స్ అనొచ్చు, లేదంటే రిజిస్ట్రేషన్ పాయింట్స్ అని కూడా అనొచ్చు. కానీ పైవట్ పాయింట్ని మనం ఎడిట్ చేయాలి అంటే మనకు 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ బేస్, సెకండ్ వచ్చి ట్రాన్స్ఫార్మ్ ప్యానల్ ద్వారా కూడా చేంజ్ చేయవచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో కూడా మనం కొన్ని అడ్వాన్స్డ్ ఎగ్జాంపుల్స్ వీటిల్లో మనం ఫ్యూచర్లో చూస్తూనే ఉంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పైవట్ పాయింట్ ట్యూటోరియల్స్ ఇన్ ఫ్లాష్. సో థ్యాంక్ యూ వెరీ మచ్, స్టే ట్యూన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.